జై గురుదేవ్ అందరికి నమస్కారం। ఈ వీడియో అగ్నిహోత్రం చేసిన తర్వాత చిన్న లఘు యజ్ఞం చేసిన తర్వాత పొగ వస్తుంది, ఆ పొగలో మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది అని చెప్పి అందరూ ఒక అపోహలో ఉన్నారు। అది నిజం కాదు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట। ఎందుకంటే చాలామంది శంబలాకు వచ్చినప్పుడు మేము అగ్నిహోత్రం చేస్తున్నాము, ఇంట్లో చిన్న లఘు యజ్ఞం చేసుకుంటే పొగ ఎక్కువైపోతుంటే ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని అపోజ్ చేస్తున్నారు, ఇట్లంతా ఇంట్లో కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ చేస్తున్నాం అది ఇది అని చెప్పి। అయితే వాళ్ళ నాలెడ్జ్ కోసము మీ నాలెడ్జ్ కోసం కూడా సో దట్ మీరు వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేస్తారని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది। అసలు అగ్నిహోత్రం కానీ మన ఆవు పిడకలను బేసికలీ కాల్చిన తర్వాత మన ఆవు నెయ్యితో అసలు ఎటువంటి గ్యాస్ ఉత్పత్తి అవుతుందనంటే ఇట్ హ్యాస్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్। ఎస్, ఇది షాకింగ్ అనిపించచ్చు మీకు। ఒక గ్యాస్ క్రోమటోగ్రఫీ అనాలిసిస్ అంటే అసలు గ్యాస్లో ఏమేమి ఉంటాయి, ఆ పొగలో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి అని చెప్పి ఆ అనాలిసిస్ చేయడం జరిగింది। దాంట్లో ఇట్ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ డిరైవ్డ్ కాంపోనెంట్స్ ఆల్సో అండ్ సెవెరల్ అదర్ గ్యాస్ కాంపోనెంట్స్ which are proven to be antibacterial, antifungal, antimicrobial and anti-cancerous। సో ఇన్ని కాంపోనెంట్స్ ఒక ఆవు పిడకను ఆవు నెయ్యితో కాల్చడం ద్వారా జరుగుతుంది। అండ్ దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ లేదు, కార్బన్ మోనాక్సైడ్ లేదు। ఇదేదో మీ మాటనో నా మాటనో ఏదో క్యాజువల్గా కూర్చొని కబుర్లు చెప్పుకునేది కాదు। లిటరలీ సైంటిస్ట్ హ్యావ్ ప్రూవన్ ఇట్। ఆ గ్యాస్ నుంచి అసలు ఏమొస్తుంది, ఆ గ్యాస్లో ఏముంది అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది। ఒక ప్రాణశక్తిని జనరేట్ చేస్తుంది అనమాట। మనకు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అప్పుడు జరిగినప్పుడు కూడా ఇది చాలామందికి తెలుసు అనుకుంటా కూడాను। ఒకే ఒక కుటుంబం వాళ్ళు ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తారు। ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన తర్వాత ఆ ఇంట్లో ఎవ్వరికి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు। నిత్యం అగ్నిహోత్రం చేస్తున్న ఇంట్లో అంత పాయిజనస్ గ్యాస్ ఇట్ హ్యాస్ షోడ్ నో ఎఫెక్ట్। అంత పవర్ఫుల్గా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఒక లిటరలీ ఒక ప్రొటెక్టివ్ లేయర్। సో అంతటి ప్రొటెక్టివ్ లేయర్ని మనము అంత ఈజీగా తీసి పడేయడానికి లేదు। అండ్ ఎవిడెన్స్ ఉంది, ఇప్పుడు ఏదో ఎవిడెన్స్ ఉన్న తర్వాత మనం మాట్లాడుతున్నాం, నార్మల్ కూడా మాట్లాడట్లేదు। యూ కెన్ ఆల్సో గో అండ్ సెర్చ్ ఆన్ ఇట్। ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సెర్చ్ ఆన్ ఇట్, అసలు ఏంటిది నిజం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం తెలుసుకున్న తర్వాత దెన్ కమెంట్। మనమే మన సనాతన ధర్మాన్ని మనం కమెంట్ చేసుకుంటే మనకు ఇబ్బంది అవుతుంది అనమాట। మనం ఇప్పుడు సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మని పెడతాము, గడపలకి మనం ఆవు పేడ రాస్తాము, అలుకుతాము, ఎందుకు చేస్తాము? దానికి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉన్నందుకే మనం అలుకుతాము। మైక్రోబ్స్ బయట ఉన్న మైక్రోబ్స్ లోపలికి రావద్దు అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషనల్ సైన్స్ ఇదంతా కూడాను। సో ఒక అపోహలకు వెళ్ళకండి, ఆవు పిడక కాలుస్తే ఏదో అయిపోతుంది అని చెప్పి। గోమయంలో కాలు పెట్టి మనము మెడిటేషన్ చేస్తే ఆల్ఫా వేవ్స్ కూడా జనరేట్ అవుతున్నాయి, అంటే మనకు ఎంతో టర్మాయిల్ ఉన్న బ్రెయిన్ వేవ్స్ కూడా నార్మలైజ్ అవుతున్నాయి అని కూడా ఎన్నో స్టడీస్ ఉన్నాయి। సో అంతటి గొప్ప ట్రెజర్ మన గోమయం। సో తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, మీతో ఎవరన్నా ఈ కార్బన్ డైఆక్సైడ్ అది ఇది అన్నా కూడా వాళ్ళకు కూడా షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి చేరేటట్టు చూడండి। జై గురుదేవ్, థ్యాంక్ యూ।